హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులు అఖ్తర్, జియావుర్ రహమాన్, యాసిన్ బత్కల్, తహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్లకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలగా అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో మరో బ్లాస్ట్ సంభవించింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో 18 మంది మరణించగా మరో 130 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ బట్కల్ ను ప్రధాన నిందితుడిగా తేల్చింది. ఇక మరో 5 ఉగ్రవాదులకు ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించి వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుల 5గురికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి హైకోర్టు ఏదైతే సంచలనం తీర్పు ఇచ్చింది, 2013లో వరుస అంటే జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏదైతే 5 నిందితులకి ఉరిశిక్ష విధిస్తుంది తీర్పు ఇచ్చింది. అయితే ఈ 2013లో అంటే 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లోనే ఇటు ఏదైతే 2 చోట్ల అంటే 150 మీటర్ల దూరంలో 2 చోట్ల ఒకేసారి బాంబు పేలుడు సంభవించడంతో కూడా 28 మంది చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎన్ఐఏ ఈ నిందితుల్ని అదే నెలలో అంటే 2013 ఫిబ్రవరిలోనే నేపాల్ సరిహద్దుల్లో కూడా 5 నిందితుల్ని పట్టుకుంది. అయితే దీంట్లో ప్రధాన నిందితుడు మాత్రం యాసిన్ బక్తల్ ఇప్పటికి కూడా పరారులో ఉన్నారు. అయితే ఈ క్రమంలో కూడా ఎన్ఐఏ కోర్టు 2016లో అంటే వీళ్ళు అంటే ఈ కుట్రలకు పాల్పడింది 5 అంటూ కూడా తేల్చి వాళ్ళకి ఉరిశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏదో దీనికి సంబంధించి తీర్పును పెండింగ్ లో పెట్టింది. ఈ క్రమంలో కూడా ఈ రోజు తాజాగా కూడా ఈ 5 నిందితులు ఏదైతే 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు విధించినటువంటి ఉరిశిక్ష సబబే అంటూ కూడా సమర్థిస్తూ కూడా ఉత్తర్వులు వెలువడించింది. ఈ క్రమంలో కూడా ఇప్పటికీ ప్రధాన నిందితులైనటువంటి యాసిన్ బక్తల్ మరో నిందితుడు పరారులో ఉన్నారు. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అంటే ఈ నిందితులకు ఉరికి సంబంధించి కూడా సర్వత్రా హర్షం అవుతుంది. రీసెంట్ గా ఏదైతే ఈ తీర్పుకి సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యే రాయసింగ్ కూడా స్పందించారు. ఎన్ఐఏ పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే దోషులకి శిక్ష పడే వరకు కూడా ఏదైతే ఆ ఎన్ఐఏ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పిన పరిస్థితి. ఇంకొక ఏదైతే అమాయకులు బలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా దేశం మొత్తం ఖచ్చితంగా నిందితుల్ని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష వేయాలంటూ కూడా కోవత్తుల ప్రదర్శన కూడా ప్రత్యేకంగా చేపట్టారు హైదరాబాద్ లో. ఆ సమయంలో ఈ నేపథ్యంలో కూడా ఎన్ఐఏ పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి వెంటనే శిక్ష వేయాలని అంటారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి శిక్ష పడకపోవడంతో బయట కుటుంబాలు కూడా ఈ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఎందుకంటే 25 మంది చనిపోవడంతో పాటు 130కి పైగా కూడా క్షతగాత్రులు అంటే ఏదైతే తీవ్ర గాయాలతో కూడా ఇటు చేతులు కాళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. వారి జీవనోపాధి కూడా కష్టతరమైన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా వారి కుటుంబాల ఆర్తనాదాలు కూడా పెద్ద ఎత్తున ఇటు ఏదైతే అంటే దుఃఖించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేశం మొత్తంలో కూడా అప్పట్లో 2013 అల్లర్లు సృష్టించాలని కూడా ఇటు తీవ్రవాదులు చేపట్టిన నేపథ్యంలో భాగంగానే దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుడు సంబంధించి చెప్పొచ్చు. ఈ బాంబు పేలుడుకు సంబంధించి అయితే తాజాగా 5 నిందితులకైతే ఉరిశిక్ష సభను కూడా హైకోర్టు తీర్పిచ్చింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.